తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన గాది సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజును విజయవాడలోనే పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సీఐ నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టులు తీర్పునిచ్చాయి. ఈ తీర్పులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 23వ తేదీన విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా 22 పేజీల తీర్పును సుప్రీంకోర్టు విడుదల చేసింది. నిందితుడు నాగరాజును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నాటి నుంచి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ గడువు కింద కోర్టులు ఇచ్చిన సమయంతో కలిపి 15 రోజులకు మించకూడదని పేర్కొంది. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలన్న కింది కోర్టుల ఆదేశాలు అమలు చేయడం సాధ్యం కాదని, అది న్యాయబద్ధం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కస్టోడియల్ విచారణను సీసీటీవీ వీడియో పర్యవేక్షణ చేయాలన్న కింది కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విచారణ సమయంలో నిందితుడి న్యాయవాది దూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. విచారణ పూర్తి కాగానే సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్స్ ను విజయవాడ మెజిస్ట్రేట్కు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.